వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీరనైన పాట సప్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఈ విశ్వంలో స్వామి ఒక్కరే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలే. ఈ భావనే మధుర భక్తికి పునాది. ఈ కీర్తనలో తిరువేంకట విభుణ్ణి తన చేష్టలతో ఆకట్టుకోవాలని ప్రయత్నించే ఓ మాయలాడి, ఆ మాయలాడి గురించి మరో నాయిక వర్ణించటం ప్రధానంగా కనిపిస్తుంది. లోతుగా పరిశీలిస్తే ఆ మరో నాయిక మరెవరో కాదు, మధుర భక్తికి పరాకాష్ఠ అయిన అన్నమాచారుల వారే అని సుస్పష్టం అవుతుంది మనందరికీ. దర్శకేంద్రుడి పర్యవేక్షణలో అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాగరాజు గారు స్వరపరిచిన ఈ కీర్తన మిశ్ర ఉదయ రవి చంద్రిక రాగంలో స్వరపరిచారు. చాలా ఆతృతగా ఉన్నాము అందరం ఆ రాగంలో వచ్చేటటువంటి ఈ కీర్తన వినడానికి. స్వామివారికి మరొక స్వరార్చన చేయటానికి వస్తున్నాడు మనందరికీ ఎంతో ఇష్టమైన మరో గాయకుడు శ్రీకృష్ణ. ఎంత జూటుదనములది ఈ చెలియా, వింత వింత సింగారాల వెలసి చెలియా. ఎంత జూటుదనములది ఈ చెలియా, వింత వింత సింగారాల వెలసి చెలియా. ముంగిట నీ ముందరను మురిసేనంటానేమో, ముంగిట నీ ముందరను మురిసేనంటానేమో. చెంగావి చీర కట్టే చెయ్య చెంగట నీతో సాములు చేసినంటానేమో. సంగతిగా కస్తూరి చల్లుకొనే చెలియా, ఎంత జూటుదనములది ఈ చెలియా. వింత వింత సింగారాల వెలసి చెలియా.
వన్నెలు పెట్టుక నిన్ను వలపించేనంటానేమో వన్నెలు పెట్టుక నిన్ను వలపించేనంటానేమో కన్నుల కాటుక పెట్టి కడు చెలియ సన్నలనే నీకింత చవి చూపేనంటానేమో మున్నని పెదవులను నోరూరించే చెలియా ఎంత జూటుదనములది ఈ చెలియా వింత వింత సింగారాల వెలసి చెలియా మనసు గరచి నిన్ను మరిగించేనంటానేమో మనసు గరచి నిన్ను మరిగించేనంటానేమో నన్ను పూసేసుక నీతో నవ్వి జలియ ఎనసితి వీటు నన్ను ఇన్నిటా శ్రీ వెంకటేశ తన నేరుపులు కొంత తాజూపి జలియా ఎంత జూటుదనములది ఈ చెలియా వింత వింత సింగారాల వెలసి చెలియా ఎంత జూటుదనములది ఈ చెలియా శ్రీకృష్ణ చాలా చక్కగా పాడేవయ్యా. థ్యాంక్స్. బాగుంది. గాయకుడు పాటకి న్యాయం చేయాలి, మరి ఆ న్యాయం చక్కగా చేశావు. పాట రాణించింది నీ గొంతులో, మంచి ఉచ్చారణ, పాటలో సుఖం, పాడే విధానం అంతా బాగుంది. నీకు కృతజ్ఞతలు. మంచి పాట మాకు అందించావు. నాగరాజు గారు నాకు తెలిసి ఇంకా ఎన్ని కళలు ఉన్నాయో తెలియదు, కానీ ప్రధానంగా మంచి వేణు విద్వాంసులు, మంచి మ్యూజిక్ కంపోజర్. ఆయన తన ఎబిలిటీని చక్కగా ప్రూవ్ చేసుకున్న పాట ఇది. చాలా బాగా చెవికి మనసుకి హత్తుకునేట్టుగా మంచి స్ట్రక్చర్తో ఈ పాటకి ఇవన్నీ తెచ్చారు మీరు. అన్యస్వరాలు వాడుకున్న తీరు, అన్యస్వరాలు కొంతమంది వాడతారు కానీ దానికి సరైన చోటు లేక, అన్యస్వరాలు మేము వాడతాం మాకు హక్కు ఉంది అన్న పద్ధతిలో ఉంటాయి తప్ప వాటికి పర్పస్ కానీ మరి జీవం కానీ ఉండదు. అలా కాకుండా దీన్ని పాటని ఇంకొంచెం పైమెట్టుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఎక్కువ ఆనందం కలగడానికి సరైన ప్లేసెస్లో సరైన స్వరాలు వాడుకుని మంచి న్యాయం చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే ఆ వైలన్ని 2 ఆక్టేవ్స్లో వాయింపించి, తర్వాత దానికి మరి రికార్డింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా వైలన్కి, ఆ టోన్ రావడానికి మీరు వాడుకున్న విధానం, దాంట్లో కూడా కంపోజింగ్, ఆ వైలన్కి ఇచ్చిన బిట్ ట్యూన్ చేసిన విధానం చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా సంతోషం. చాలా చక్కగా పాడావు శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్.
నువ్వు పాడిన ప్రతిసారి కూడా శ్రీకృష్ణ చక్కగా పాడాడన్నది సహజమే కదా అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు, చాలా హాయిగా పాడావు ఈ పర్టికులర్ కృతి. నాగరాజు గారు మల్లెలు పూసినంత హాయిగా, వెన్నెల కాసినంత హాయిగా స్వరపరిచారు, చక్కగా ఉంది. అయితే బృందగానం చాలా కష్టం అండి. మామూలుగా సోలో పాడడం కంటే కూడా బృందగానం చాలా కష్టం. ఎందుకంటే 10 మందితో కలిసి పాడేటప్పుడు అందులో ఒకళ్ళు అపశృతి పాడినా దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. మనం కూడా మన కంట్రోల్లో ఉండదు, మన వాయిస్ మీద మన కంట్రోల్ ఉండదు. బహుశా మీరు ఇది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే బృందగానం అయినా సరే విడివిడిగా పాడించి అన్నీ ఒక చోట కలపడం జరిగే రోజుల్లో మీరు అందరితో ఒకే ఏకకాలంలో పాడించారో ఏమో. ఒక చోట పని సగసా అని వాళ్ళు అన్న చోట కొద్దిగా ఫ్లాట్ అయిందండి. అది మినహా అసలు అమృత తుల్యంగా ఉంది పాట. కంగ్రాట్స్ అండి, చాలా చక్కగా ఉంది. గురువులు బాలకృష్ణ ప్రసాద్ గారితో చాలా కాలం క్రితం నేను వాయించడం జరిగింది వారి రికార్డింగ్స్. నేను వారి కంపోజిషన్స్కి చాలా గొప్ప అభిమాని. మీ అందరితో వర్క్ చేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ, మీ అందరి వల్ల ఆశీర్వచనాల వల్ల వచ్చిన జ్ఞానం కానీ నాకు ఈనాడు మీ ముందు నా కళను ప్రదర్శించేటువంటి ఒక అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకృష్ణ కూడా చాలా బాగా జస్టిఫై చేశారు, సీనియర్ సింగర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కీరవాణి గారు. ధన్యవాదాలు శ్రీకృష్ణ. ఈ పాట, ఈ కంపోజిషన్ ప్రజాదరణ పొందాలి అని, కచేరీల్లో అందరూ ఎక్కువగా పాడుకునే పాటల్లో ఇది కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుగారు, ఇప్పుడు కార్యక్రమంలో కాస్తంత విరామం అన్నట్టు కాస్తంత స్వరామం కావాలనిపించిందండి నాకు. ఆ మాట అనొచ్చో లేదో కానీ వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు పాడుతుంటే మనం విని ఆనందించాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వాళ్ళతో పాటు నాకు కూడా మీ గానామృతం కాసేపు అనుభవిద్దామని ఉందండి. అయితే మీకు కరెక్ట్గా మీకు పొజిషన్లో ఎదురుగుండా కూర్చున్న ఆనంద భట్టర్ గారు, వారిని గిల్లితే అందులోంచి హిందోళం వస్తుందండి. మామూలుగా మనల్ని గిల్లితే రక్తం వస్తుందండి, వారిని గిల్లితే హిందోళం వస్తుంది. అందుకని హిందోళం అంటే అంత ఇష్టం ఆయనకి. మీ ఎదురుగుండా నందీశ్వరుడిలాగా ఆయన కొలువై ఉన్నారు కాబట్టి మీరు కాస్తంత హిందోళ రాగంలో చేసినటువంటి, మీరు చేసిన చాలా పాటల్లో వన్ ఆఫ్ ది పాపులర్ సాంగ్ అయినటువంటి అంతయు నీవే అన్న హరిపుండరీకాక్ష అన్నది ఆలపిస్తే మేము వినడానికి ఉవ్విళ్ళూరుతున్నాం. అంతయు నీవే హరిపుండరీకాక్ష, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామా. కులమును నీవే గోవిందుడా, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే ధరణీధరా, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా, తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామా,
అంతయు నీవే హరి పుండరీకాక్ష చంత నాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ. అన్నిటికీ నెలవై గోవిందా అని ప్రార్థిస్తే నేనున్నా అని ఆదుకునే వెంకటపతిని ఆశ్రయించటం మినహా మరో మార్గం లేదు. శ్రీపతి నిర్ణయం సకల సృష్టికి శిరోధార్యం. ఆయన వరమిస్తే అడ్డుకునేవారు గాని, ఆగ్రహిస్తే అభ్యంతరం చెప్పేవారు గాని లేనే లేరు. అలాంటి కళ్యాణ చక్రవర్తి పాద పద్మాల్ని శరణు వేడుకోవటమే అన్నిటికన్నా అత్యుత్తమం. భక్తి సంప్రదాయంలో భాగమైన శరణాగతిని అత్యంత భక్తి ప్రపత్తులతో వివరించే ఈ అన్నమయ్య కీర్తనను గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనంద్ భట్టార్ గారు, కిరవాణి గారు హిందోళ రాగంలోనే చేశారు. హిందోళ రాగంలో స్వరపరచగా శ్రోతల హృదయాలు శ్రీనివాసుడి ముంగిట మణిదీపంలా వెలిగేలా ఆలపించడానికి వస్తున్నారు దీపు మరియు లిప్సిక. కరుణానిధివి కట్టుకోయే పుణ్యమైన శరణాగత వజ్ర పంజరుడవు నీవు కరుణానిధివి కట్టుకోయే పుణ్యమైన కోపగించితేని పట్టుకెదురెవరు చెన్ను మీరని పెట్టు చెట్లే జీవులెల్లాను చెన్ను మీద నీ పెట్టు చెట్లే జీవులెల్లాను వన్నెగా నీ సొమ్ము నీవు వలసినట్టు సే కరుణానిధివి కట్టుకోయే పుణ్యమైన శరణాగత వజ్ర పంజరుడవు నీవు కరుణానిధివి కట్టుకోయే పుణ్యమైన కాచేనంటే నిన్ను కాదని వారెవరు యోచి ఆజ్ఞ పెట్టేనంటే ఇదేలనే వారెవరు కాచేనంటే నిన్ను కాదని వారెవరు ఈచి ఆజ్ఞ పెట్టేనంటే ఇదేలనే వారెవరు నాచి పెంపుడు గుర్రలు లలిని జీవులెల్లాను నాచి పెంపుడు గుర్రలు లలిని జీవులెల్లాను చేత నీ దాసులను చేసినట్టు సే కరుణానిధివి కట్టుకోయే పుణ్యమైన శరణాగత
వజ్ర పంజరుడవు నీవు కరుణానిధివే కట్టుకోయే పుణ్యమైనా అడ్డపడేవారెవ్వరు సరిని హమునిచ్చేనంటే సాధించేవారెవ్వరు సిరుల శ్రీ వెంకటేశ చేతిలోని వారము నీకు సిరుల శ్రీ వెంకటేశ చేతిలోని వారము నీకు హరి నీ పాదవారము ఎక్కైనా దయసే కరుణానిధివే కట్టుకోయే పుణ్యమైన శరణాగత వజ్ర పంజరుడవు నీవు కరుణానిధివే కట్టుకోయే పుణ్యమైన హరి బాగుంది, గొంతులు బాగున్నాయి, చక్కగా పాడారు. కొంచెం సంగతుల్లో క్లారిటీ పెరిగితే బాగుంటుంది. పడపడ అంటారు చూడు, ఖచ్చితంగా అట్లా ఉండాలి లెక్క ప్రకారం. కొంచెం అలికినట్టుగా అట్లా వస్తున్నారు. అది సాధన మీద తెచ్చుకోగలిగిందే, దృష్టి పెట్టాలి కొంచెం. బాగుంది. ఈ అమ్మాయి కూడా గొంతు చక్కగా ఉన్నాయి, బాగా పాడారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు మీకు రావాలని, ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం. అన్నమయ్య పాటలు మీరు పాడగలగడం మీ అదృష్టం. ఇంకా ఆనంద్ భట్టర్ మాకు సోదర సమానుడు. నేను తిరుపతికి వచ్చింది మొదలుకుని వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ గాయని గాయకులు చక్కగా బాగా పాడారు. మరొకసారి మీకు నా ఆశీస్సులు, బెస్ట్ విషెస్, స్వామివారి ఆశీస్సులు అందిస్తున్నాను సభాముఖంగా. థ్యాంక్ యూ గురుగారు. బాగా పాడారు దీపు, లిప్సిక. అయితే గురువుగారు చెప్పినట్టుగా క్లారిటీ కావాలి. అది ఎట్లా వస్తుందంటే, మీరు సాధారణంగా సినిమా పాటలు పాడడానికి అలవాటు పడి ఉన్నారు. వాటిలో ఏంటంటే మన స్థాయి, మన స్వరస్థాయి తగ్గించుకుని కొంచెం ఆర్టిఫిషియల్ దీంట్లో ఫాల్స్ టోన్ అంటాం, దాంట్లో పాడడం మనం ప్రాక్టీస్ చేస్తాం జనరల్గా. అదే సూత్రాన్ని ఇక్కడ అప్లై చేయకూడదు. ఇప్పుడు ఇదే ఒరిజినల్గా కంపోజ్ చేసిన ఆనంద్ భట్టర్ గారి గాత్రంలో వింటే ఇంకా అద్భుతంగా వస్తుంది. ఇది వారేంటంటే వారు దీన్ని అనుభవించి పాడతారు. సో భక్తి గీతాల్లో భక్తి అంటే సరెండర్ అవ్వడం, మనల్ని అర్పించుకోవడం, తనువు, మనసు, బుద్ధి అన్నీ. సో అర్పించుకునే లక్షణం ఉన్న చోట కంట్రోలింగ్ ఉండదు. అంటే ఫాల్స్ టోన్లో ఏంటంటే మన స్థాయిని మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఆ కంట్రోల్ చేయకుండా వదిలేస్తే ఎంత శక్తి ఉంటే యథాశక్తి ఎంత ఉంటే అంతా నువ్వు బయటకు చూపించావు అనుకో, అప్పుడు ఈ కీర్తనలకి తగినట్టుగా వస్తుంది అనమాట. అంతకుమించి మీకు చేతకాకేం కాదు. సో నెక్స్ట్ టైం మీరు పెర్ఫామ్ చేసినప్పుడు ఓపెన్గా, అందులో ఉన్న భావాన్ని ఓపెన్గా ఎంత ఉంటే అంతా ఒలికించడానికి ట్రై చేస్తే అది వస్తుంది. అంతకుమించి మరేం లేదు. చాలా చక్కగా పాడారు. ఆనంద్ గారు చాలా అద్భుతంగా చేశారండి. నమస్కారం. మా బాలకృష్ణ ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగానే కీరవాణి గారు చెప్పినట్టు నిండుగా ఉంది ఈరోజు. ఎప్పుడు చెప్తుంటాను, ఒక 100 సీడీలు ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఎవరు పెట్టినా కూడా ముందు బాలకృష్ణ ప్రసాద్ గారి సీడీ తీసుకుంటారు. నేను ఎన్నోసార్లు చూశాను. అది ఎంత పెద్ద గాయకులు పాడినా కూడా ముందు బాలకృష్ణ ప్రసాద్ గారి సీడీ ఇవ్వండి. అలాంటి మహానుభావుల దగ్గర నేను కూడా పనిచేసే అదృష్టం. ఒక కీర్తన నాకు నా మీద రాసిచ్చారు ఆయన. అన్నమాచార్యానుగ్రహ పాత్రుడవు, కన్నవారి కీర్తి పెంచు గాన కళా చతురుడవు అని ఒక కీర్తన. నేను పెద్ద ఫోటో చేసి, నాకు ఇంకే అవార్డులు అవసరం లేదు. నాకు నిజంగా గురుగారు
తర్వాత మీరు అన్నమయ్య పదరసికుడు అని ఒక బుక్లో నాకు రాసిచ్చారు. అది కూడా నేను నా జీవితం ధన్యమైనట్టుగా భావిస్తాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద బలిని సేయక నీవు పదవమ్మా చెలియ నా మనసు చేకునవమ్మా బలిని సేయక నీవు పదవమ్మా. ఈ రాగంలో చాలా తక్కువ కంపోజిషన్స్ చేశారని అనుకుంటాను కదండి. అటెంప్ట్ చేయని రేర్ స్కేల్ ఇది. చాలా హాంటింగ్గా ఉందండి. ఆ రోజు మేము పడ్డ కష్టానికి ఈరోజు ఇంత వైభవంగా అన్నమయ్య పాటకి ఇలా పట్టాభిషేకం చేస్తున్నారంటే